సార్ మేము ఎంఆర్ఓ ఫోన్ చేసి 2 రోజుల నుంచి రీచ్ లో ఉన్నాం సార్. పరిస్థితి ఏంటంటే అడిగాము, నేను లీవ్ లో ఉన్నారంటే అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు అడగండి, అక్కడ అధికారులు అన్నారు. ఇక్కడ అధికారులు మాట్లాడడానికి ఎవరు లేరు. పోలీసులు ఫోన్ చేస్తే రెవెన్యూలో మేము చెప్తున్నారు. రెవెన్యూలో అడిగితే మేము కాదు, అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఏ బ్యాచ్ లేదు. 2-3 రోజుల నుంచి ఇక్కడే అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఉన్నారు. ఇక్కడ అడిగేదానికి ఎవరు లేరు. ఇక్కడ ఎట్లా ఉన్న పరిస్థితి అంటే వచ్చారు పోయారు తప్పక ఇక పని చేయాలనే ఉద్యమం లేదు. ఇక్కడ కరెక్ట్ ఒక పోలీసులు కాదు, మొత్తం యంత్రాంగం వచ్చి ఇక్కడ సిస్టమ్ పెట్టి సిస్టమ్ ప్రకారం నడిపించాలి. అది అంటే వ్యవహారం లేదు. ఇక్కడ 2 రోజులు 3 రోజులు పుణుకునే అవసరం వస్తుంది. ఈ అవసరం లేకుండా డ్రైవర్ కనీసం తిండి నిలబడి దొరకటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు ఇక్కడికి వచ్చి ముందు ఇక్కడ రెక్టిఫై చేయమని చెప్పి 1-2 మిషన్లో పెట్టుకుని 2 రోజులు ఆకుండా ఎలా చేస్తారు ప్లానింగ్ చేసి ప్లాన్ ప్రకారం చేసి ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ రావటం లేదు, ఎవరు పట్టించుకోవటం లే. అది ముందు అధికారులు ఇక్కడ రావాలి. దానికి ఏం చేయాలి నిర్ణయించుకోవాలి. ఒక్క మిషన్ 100 మంది సమాధానం చెప్పలేరు. ఒక మనిషి 2 స్టాఫ్లు పెట్టి 2 మిషన్లు పెట్టి సక్సెస్ చేస్తే త్వరగా అయిపోతారు. లేదంటే ఇక 3 నెలలైన ఎట్లా ఉంటుంది పరిస్థితి. సార్ ఇక్కడ డ్యూటీలు వేసిన వాళ్ళు ఉదయాన్నే వచ్చిన వాళ్ళు ఏమో ఉదయాన్నే వాళ్ళు లేటుగా వచ్చారు, 1:30 గంటలు లేట్ వచ్చారు. అడిగితే వర్షం పడుతుంది అన్నారు. సరే బాగుంది. వాళ్ళు ఏంటంటే 12 గంటలకే లేచి వెళ్ళిపోయారు. 12 గంటలకు డ్యూటీ వచ్చేవాళ్ళు అన్నం తినేసి రావాలా. సరే పోనీ అన్నం టైం ఇంకా కాలేదు కదా కొట్టండి అంటే రోళ్ళు అయిపోయినాయి. రోళ్ళు వస్తే మేము కొడతా అన్నారు. సరే రోళ్ళు వచ్చాయి. రోళ్ళు వచ్చిన 10 బిల్లులు కూడా కొట్టలా సరిగా. మళ్ళీ అన్నం టైం అయిందని చెప్పి లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు మధ్యాహ్నం డ్యూటీలో 2 వచ్చారు. ఉదయం డ్యూటీలో మామూలుగా 3-4 వస్తే పని జరగద్ది. 2 వస్తే వాళ్ళు ఏం చేయగలరు? డ్యూటీలైనా సరిగా చేస్తే మాకు లోడ్లు అవుతాయి. ఒక ట్రిప్ పోయి వచ్చే తలకే మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం బిల్లు అయితే అవుతాయో లేదంటే కావు, లేదంటే రేపే. రోజుకు ఒక ట్రిప్ పెడితే ఏ విధంగా బతకాలి ఇల్లు? లేదు ఈ 2 రీచ్లు అన్నా ఇంకొక 2 రీచ్లకు పర్మిషన్ ఇస్తే ఈ గడవ అంతా ఉండదు కదా. ఇప్పుడు 2 రీచ్లు ఇచ్చారు, పల్లిపాడు ఆగిపోయిందని చెప్పి పల్లిపాడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉండాలో మేము డైలీ ఇక్కడే మేము మా బళ్ళు తిరిగేది. సరే ఈ బళ్ళు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి సరే ఒక ట్రిప్ వేసాం కదా. సరే 2వ ట్రిప్ మధ్యాహ్నం నుంచి అన్నం తినేసి ఒక ట్రిప్ కొట్టమంటే వాళ్ళు లేచి అన్నం టైం అయిందని చెప్పి మేము కొట్టలేమని చెప్పేసి వెళ్ళిపోయారు. మా ఇద్దరు వాళ్ళ పని కాదు అని చెప్పి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు బిల్లు కొడతారా కొట్టరా అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు వీళ్ళకి మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఇంకొక రీచ్ లేదా 2 రీచ్లు ఓపెన్ చేయమని ఇంత క్రౌడ్ ఉండదు కదా. దానికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే ఈరోజు మాకు హాలిడే, మేము అయినా కానీ డ్యూటీలు వేస్తే వచ్చాము, మీరేంది మేము కొట్టిన దాకా ఉండండి అనే టైపులో మాట్లాడుతున్నారు. మళ్ళీ రేపు అసలు సెలవు అంటున్నారు. మేము వచ్చిన వాళ్ళు ఏ విధంగా పోవాలా? ఎంటీలు పోవాలంటే ఆయిల్ బొక్క ఏ విధంగా పోవాలి చెప్పండి? డ్రైవర్కి జీతం ఇవ్వాలా? వాడికి ట్రిపుల్ వేసినా వేగిపోయినా కానీ వాడికి జీతం ఇవ్వాల్సిందే. బండి తీసుకొని వచ్చినోడు వేయాల్సిందే. ఇంకోటి దానికి తోడు మా లోకల్ వాళ్ళకి కనీసం ఇక్కడ మేము బతుకుతున్నాం, దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం. కనీసం మా లోకల్ వాళ్ళకి ఏది ప్రిఫరెన్స్ ఒక ట్రిప్ అయినా ఇవ్వటం లేవాళ్ళు. మాకు అందరిలాగే మీరేం ప్రత్యేకంగా కాదు అంటున్నారు. ఏదైనా లోకల్ వాళ్ళకి అనేది కొద్దిగా ఉంటుందా ఉండదా? ఏదైనా ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ మేనేజ్మెంట్ అనేది సరిలేదు. రీచ్లన్నా ఎక్కువన్నా ఓపెన్ చేయాలా? లేదనుకుంటే ఇది స్టాఫ్ని పెంచి టాటర్లకు ఒక కౌంటరు, టిప్పర్లకు ఒక కౌంటర్ ఇస్తే సమస్య క్లియర్ అయిపోద్ది. కాదు అదేమంటే ఒక ట్రిప్ వేస్తే ఒక ట్రిప్ చాలు పోండి అంటున్నారు. ఇంకా ఒక ట్రిప్ వేసుకొని ఇంటికాడ పెట్టుకుని అంటే ఒక ట్రిప్ లో డ్రైవర్ ఏం బతకాలా, ఓనర్ ఏం బతకాలా, ఆయిల్ ఎంత అవుతుంది, దానికి ఫైనాన్స్ రోజుకి ఎంత పడుతుంది, ఏం ఒక ట్రిప్ వేస్తే సరిపోద్దా? 2వ ట్రిప్ ఒకవేళ 2వ ట్రిప్ కానీ మేము కానీ కనపడితే మధ్యాహ్నం నుంచి వస్తాం, కనపడితే ఉదయం తోలే పో అంటున్నారు. ఎంతసేపటికి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అన్నారు. 2 షిఫ్ట్లు డ్యూటీలు. ఒక షిఫ్ట్ లో వచ్చేసి కరెక్ట్ గా 6కి వస్తే మధ్యాహ్నం 12కి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 12 గంటలకు వస్తే ఇప్పుడు భోజనానికి వెళ్ళిపోయారు. అదేమంటే 3 గంటలకు వస్తారంట. లోడ్లు చూస్తే ఇప్పుడు దాదాపు ఒక 150-200 ట్రాక్టర్లు ఉన్నాయి. దాదాపు 100 వెళ్ళిపోతాయి. అటువంటి ఫస్ట్ ట్రిప్ కి ఇంతవరకు గతి లేదు. 2 గంటలు కూర్చున్నారు ఒక్కోరు నైట్. చాలా ఇబ్బందికరంగా ఉందన్న. అధికారులు అయితే అసలు స్పందించట్లేదు.